హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈరోజు ఏం జరగబోతుందో క్లుప్తంగా మాట్లాడుకుందాం. మణికంఠ బిగ్ బాస్తోనే గేమ్ మొదలుపెట్టాడా అనేది మాట్లాడుకుందాం. కొంతమంది అంటే మణికంఠ ఏది చేసినా రాంగ్ అనే వాళ్ళ కోసం ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఎస్, మణికంఠ సింపతి గేమ్ ఆడాడు అనుకున్నప్పుడు అలానే మాట్లాడాం. అది కూడా చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది అపోజ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఆయన ఒక పెర్ఫార్మెన్స్ బాగా చేసినప్పుడు నిన్న నిన్న చాలా ఎక్సెల్ ఆయన ఏదైతే ఆ జాతకాలు చెప్పే పొంతులుగా ఏదైతే చేశాడో సూపర్ చేశాడు. చాలా కామెడీ ఉంది దాంట్లో, చాలా కామెడీ. అది కూడా తీసుకోలేకపోతున్నారంటే జనాలు. అంటే ఒక మనిషి మీద హేట్రెడ్ ఉండొచ్చు కానీ ఒక పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు పెర్ఫార్మెన్స్ బాగా చేశాడని చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే నువ్వు బిగ్ బాస్ని ఆస్వాదించలేవు. ఎందుకంటే ఇంకా అతని మీద హేట్రెడే ఉంటుంది నీకు. ఇంకా అతను ఏం చేసినా నచ్చడు. నేను అందుకే రివ్యూ చెప్పేటప్పుడు విషయాన్ని విడదీసి చూస్తే మనకు అర్థమైద్ది ఏదైనా. సో బిగ్ బాస్తోనే గేమ్ ఎందుకు మొదలుపెట్టాడో చూద్దాం. మణికంఠ సీత వచ్చి నేను నాగ్ సార్తో మొత్తం చెప్తాను మణికంఠ చేసినవన్నీ. ఫస్ట్లో మేము ఇలా ప్యాంపర్ చేసాము, ఇలా సపోర్ట్ చేసాము, బలా ఇలా అంటున్నాడు అని ఒక చిన్న కన్వర్జేషన్ ఇది. పృథ్వీ, సీత, నిఖిల్ వీళ్ళందరూ ఉన్నప్పుడు మణికంఠ కూడా ఉంటాడు ఆ కన్వర్జేషన్లో. సో దానికి నెక్స్ట్ సీక్వెల్గానే మణికంఠ ఏమన్నా చేశాడా అన్నది ఆలోచిద్దాం. ఎస్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ఒక లైక్తో, మీ లైకే మన వీడియోస్ని ముందుకు తీసుకెళ్ళగలవు. ఎస్, అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు ఫస్ట్ నిఖిల్ని సేవ్ చేస్తారు. ఇది బిగ్ బాస్ స్ట్రాటజీలో భాగమే. ఓటింగ్ కూడా నిఖిల్కి ఉండొచ్చు. ఓటింగ్ ఉన్న ప్రతిసారి ఆయనే సేవ్ చేస్తారని లేదు. నెక్స్ట్ నబీల్ని సేవ్ చేస్తారు. సో ఇంకా మిగిలిన వాళ్ళు ముగ్గురు మిగులుతారు కదా. ఈ టాప్ నిన్నేం చెప్పాడు, టాప్ 3 ఆర్డర్లో మనీని పెట్టాడు. ఈరోజు టాప్ 3 ఆర్డర్లో కాకుండా వాళ్ళిద్దరిని సేవ్ చేశాక మీ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారన్న పదం వాడతాడు. ఎందుకు వాడాడు అంటే ఇక్కడ చూడండి, బిగ్ బాస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ఈరోజు మీకు షో చూశాక అంటే ఇప్పుడు వస్తున్న లీక్ అప్డేట్ని బట్టే మనం గెస్ట్ చేయొచ్చు. బిగ్ బాస్ మనీని తిట్టాడు, నాకు సార్ అసలు వేసేసాడు అన్నట్టు అనిపిస్తుంది. బట్ లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే బిగ్ బాస్ మనీకి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే మనీకి మంచి ఇన్పుట్స్ ఇచ్చాడంట. నేనైతే ఎలా అంటే టాప్ 3లో ఉన్నా అంటే ఇతను వేరే లెవెల్ వెళ్ళిపోద్ది. హౌస్ మేట్స్ ఇతను కార్నర్ చేయటం ఇంకా ఎక్కువ అయిపోద్ది. ఏంటంటే అరే నువ్వు అలానే చెప్తున్నావు, నువ్వు అది ఇది అని. ఇప్పుడు ఆయన పొజిషన్ ఆల్రెడీ ఇద్దరు టాప్లో సేవ్ అయ్యారంటే మిగిలిన వాళ్ళు బాటం అనే కదా. నిన్న చెప్పింది కూడా అదే. ముగ్గురు మీరు టాప్లో ఉన్నారంటే మణికంఠ టాప్లో ఉన్నాడు, మిగిలిన ముగ్గురు డేంజర్ అన్నట్టు చెప్తాడు. ఈరోజు ఏంది, వాళ్ళిద్దరిని సేవ్ చేసాక మీ ముగ్గురు డేంజర్ అంటాడు. ఎవరు, ఒక ఎలిమినేషన్ అయిపోయాక ఆదిత్యాది. ఇప్పుడు కావాలంటే ఆయన పైన పెట్టి వీళ్ళిద్దరు డేంజర్ అనొచ్చు నార్మల్ సేవింగ్ చేసి. అలా ఎందుకు చేయలేదంటే అతను కూడా డేంజర్లోనే ఉంటాడు ఆటగాని మార్చుకోకపోతే అని ఒక సిగ్నల్ ఇవ్వటం. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే లాస్ట్లో నైనికాని విష్ణుప్రియని పెట్టే నైనికాని ఎలిమినేట్ చేస్తారు అనే ఈక్వేషన్కి ఛాన్స్ ఎంత ఉందో విష్ణువుని సేవ్ చేసి, అంటే సేవింగ్ ఆర్డర్ ఇంకా రాలేదులే, జరుగుతున్నట్టుంది. విష్ణువుని సేవ్ చేసి మణికంఠ అండ్ నైనికాని పెట్టి కూడా గేమ్ ఆడొచ్చు. అప్పుడేంది జనాలందరికీ అరే ఈ ఒక్క రోజులో మళ్ళీ ఓటింగ్ మారినట్టుంది, మణికంఠని విష్ణువు దాటిపోయినట్టుంది, సో మణికంఠ నైనిక లాస్ట్లో ఉన్నారు కదా అన్న ఇంప్రెషన్ కూడా క్రియేట్ చేయొచ్చు బిగ్ బాస్ తలుచుకుంటే. మోర్ ఓవర్ మనీకి కూడా అది హెల్ప్ అవ్వచ్చు గేమ్లో. నేనేదో అనుకున్నా కానీ సో నేను ఇంకా దీంట్లో ఉన్నానని చెప్పి ఆయన పెర్ఫార్మెన్స్ ఆపకుండా ఆయన రెగ్యులర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. రైట్. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్తాను నేను. ఫస్ట్ ఈ కన్వర్జేషన్ చెప్పుకుందాం, ఆ తర్వాత బిగ్ బాస్తో ఎందుకు గేమ్ ఆడాలనుకుంటున్నాడో కూడా చెప్పుకుందాం. ఇప్పుడు సీత, పృథ్వీ, నిఖిల్, మణికంఠ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు సీత అంటది నేనైతే కొంత టైం తీసుకొని నాకు సారి కన్వే చేస్తాను. అసలు మేము ఇంత ప్యాంపరింగ్ చేస్తా, ఇంత సపోర్ట్ చేస్తుంటే సో నేను ఎలిమినేట్ అవుతాను అట్లా అంటుంటాడు. ఏంటి అసలు మనల్ని టార్చర్ చేస్తున్నాడు అన్న సెన్స్లో చెప్తానన్నప్పుడు సో అరే నేను ఎలిమినేట్ అవుతాను అనుకున్నాను రా అన్నట్టు అంటాడు ఆయన. అంటే అరే నువ్వు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పరా అని పక్కనంటే అరే నేనైతే అనుకున్నాను రా, ఒకవేళ నేను ఎలిమినేట్ అయ్యాననుకో, ఎలిమినేట్ కాకపోతే ఎలిమినేట్ అయ్యాననుకో నేను మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వస్తాను రా అంటాడు. నెక్స్ట్ సీజన్కి వస్తావా అన్నట్టు షాక్ అయిపోతారు వాళ్ళు. షాక్ అయిపోయి అరే మళ్ళీ నేను తీసుకోవడం కష్టం రా, ఎందుకంటే వన్ సైడ్ అయిపోద్ది అన్నట్టు నిఖిల్ ఎవరు అంటే పృథ్వీ వాళ్ళే మాట అంటాడు. మూవీ డైలాగ్ ఉంటుంది కదా, అలాంటి వాడిని మళ్ళీ తెచ్చామంటే అని ఒక సినిమా ఉంటుంది. అలాంటి వాడు మళ్ళా వస్తున్నాడంటే అన్నట్టు ఉంటుంది కదా, ఆ డైలాగ్ వాడతాడు పృథ్వీ, నవ్వుకుంటారు. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే సీత మనీ విషయంలో ఈ
మీకే లాస్ట్ 2 డేస్ నుంచే ఎందుకు ఇంత ఎక్కువ బాధపడుతుంది అనే విషయాన్ని అనలైజ్ చేద్దాం. ఓకేనా? సో ఎవ్రీ టైం నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి. మణికంఠ ఫేక్ గేమ్‌ని, మణికంఠ ఈ గేమ్‌ని చెప్పబల్లే. నేను చాలా సార్లు చెప్పా. బట్ మణికంఠ బాగా ఆడుతున్నప్పుడు సరే బయట విషయాలు పక్కన పెట్టండి. గేమ్‌లో బాగా ఆడుతున్నప్పుడు కూడా చెప్పినా గానీ, ఆయన మీద అంత హేట్రెడ్ చూపిస్తే ఆయనకదే ప్లస్ అయ్యిద్ది. ఇప్పుడు దాకా జరిగిందదే. సో, ఇప్పుడు వీళ్ళేమన్నారు, నేను ఎలిమినేట్ అవుతాను అంటే, సరే నువ్వు అవ్వవురా అది ఇది అన్నట్టు అన్నాడు కదా! రేపు 'బిగ్ బాస్' టీమ్ ఇప్పుడు ఏదైతే ఆయన చెప్పాడో, మణికంఠ నేను ఎలిమినేట్ అవుతానురా అని, లాస్ట్‌లో ఇప్పుడు నాకు సార్ ఈరోజు జరగబోయేదేంది వాళ్ళిద్దరు సేవ్ అయిపోయాక మనీకి ఆహ్, ఆహ్, టిష్యూస్ పంపిస్తారు. నాయనా కళ్ళు తుడుచుకో, ఇంకెక్కువ సింపతి చేస్తే మాత్రం ఇంకా బాగోదన్నట్టు. సో, అది నిజంగా మంచి ఒక ఒక చాలామంది కోరుకుంటుంది. ఎందుకంటే జనాలు కూడా చూడలేకపోతున్నారు. దాన్ని పక్కన పెట్టి ఆయన వేరే గేమ్ ఆడినా ఓకే. అట్‌లీస్ట్ ఆయన గేమ్‌ని ఆస్వాదించొచ్చు. నిన్న ఆయన చూడండి నిన్న కామెడీ వేషంలో చాలా బాగా అనిపించాడు కదా! అట్లాంటివి ట్రై చేయొచ్చు. సో, ఎమోషన్ నుంచి, ఏడుపు నుంచే రావాలనుకుంటున్న ఆయన దీన్ని కట్టడి చేసేందుకు 'బిగ్ బాస్' ప్రయత్నిస్తున్నాడు. అట్ ద సేమ్ టైమ్ 'బిగ్ బాస్‌తోనే ఆట అని నేను ఎందుకు అంటున్నా అంటే, నేను వెళ్ళిపోతానని మళ్ళా వాడాడంట నిన్న. ఏడుస్తా, "వద్దు నన్ను తీసేయండి. ఐ వాంట్ టు ఎలిమినేట్" అని అనటం వల్ల సో, వీళ్ళకి ఇంట్లో ఉండే వాళ్ళకి గూడా నేను మీతో చెప్పటం గాదు. సో, డైరెక్ట్‌గా షో జరుగుతున్నప్పుడు గూడా నేను చెప్పాను ఐ వాంట్ టు ఎలిమినేట్ అని. ఏడుస్తా చెప్పాను. ఈవెన్ వీకెండ్ ఎపిసోడ్‌లో గూడా అన్న ఒక భావనని ముందుకు తీసుకెళ్ళటం. సరే ఎళ్ళిపోతాననంగానే ఎళ్ళిపోతాడా మణికంఠ అంటే మనందరికి గాదు, నాకు సార్‌కి గాదు, బిగ్ బాస్‌కి గాదు ఆయనకి గూడా తెలుసు ఆయన ఎళ్ళిపోడని. చూడండి ఆయన ఊరకి అంటాడు తప్పితే ఆయన చాలా డీప్‌గా థింక్ చేస్తాడు. ఇంకోటేంటంటే మణికంఠ చూడండి హౌస్‌మేట్స్‌తో మాట్లాడే మాటలు చాలా అబద్ధాలు. చాలా వరకు చాలా అబద్ధాలు. అయన్నీ ఆయన గేమ్‌లో భాగం. ఏమంటాడు మణికంఠ, "అసలు ఫిజికల్ టాస్క్‌లే ఆడనివ్వటం లేదు. నన్ను మాట్లాడనివ్వటం లేదు. ఇంక ఎందుకురా నేనుండి" అంటాడు. అది ఎంత అబద్ధమండి. ఫిజికల్ టాస్క్‌లో ఆడనివ్వటం లేదా? ఫిజికల్ టాస్క్‌లో, బ్యాలెన్స్ టాస్క్‌లో గానీ, స్పెల్లింగ్ టాస్క్‌లో గానీ, ఆ తర్వాత సీత క్లాన్ చీఫ్‌గా ఉన్నప్పుడు సీత అందరిని వదిలిపెట్టి ఇంకో బ్యాలెన్స్ టాస్క్‌లో యష్మితో ఆడిన ఆటలు గాని ఇవన్నీ ఆడినట్టు కాదా? ఇంక మాట్లాడనివ్వటం లేదంటే అదో పెద్ద వద్దులే ఇంకా. అసలు మాట్లాడుతుందే ఆయన. ఆల్రెడీ నిన్న విష్ణుప్రియ చెప్పింది. ఒరేయ్ లాస్ట్ 2లో మేముండి ఏదైనా అవసరమైతే ఓదార్పు మాకు అవసరం రా. మమ్మల్ని కన్సోల్ చేయాలని మేము కోరుకుంటుంటే, అక్కడ కూడా మధ్యలో వచ్చి నాకు ఇది జరిగింది, అది జరిగిందంటావు. ఏందిరా? కొంచెం కూడా వేరే వాళ్ళకి ఫుటేజ్ రానివ్వా నువ్వు అన్నట్టు మాట్లాడిద్ది. చాలా చాలా జోకింగ్ మేనర్‌లో అన్న విష్ణుప్రియ చెప్పింది చాలా నిజం. ఇతను చేసేది అదే. ప్రతి దాంట్లో వెళ్లి మధ్యలో ఉంటాడు. మీరు చూడండి ఇతనికి కంటెంట్ వస్తుంటే ఓకే. ఇతని కంటెంట్ రాకుండా వేరే వాళ్ళు దానికి కంటెంట్ వస్తుంటే ఈయన మధ్యలో పోయి నిలబడతాడు. అంటే కంటెంట్ ఆయన వైపు వచ్చేటట్టు క్రియేట్ చేసుకుంటాడు. ఓకేనా? రైట్. ఇది ఆల్రెడీ చెప్పా నేను. అయితే ఇప్పుడు నేనే వెళ్ళిపోతానంటం వల్ల ఇప్పుడేంది 'బిగ్ బాస్' టీమ్ ఇతన్ని తీసేస్తారా? 'బిగ్ బాస్' టీమ్ ఇతన్ని తీసేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ మణికంఠ లోపలుండే ఆలోచించగలడు మనకంటే ఫాస్ట్‌గా. ఆయన బుర్ర పాదరసంలాగా పనిచేస్తాయి. మనిషి గుణం ఎలా ఉన్నా బుర్ర మాత్రం పాదరసం అయింది. నేను చాలా సార్లు చెప్పా. సో, ఇప్పుడు మణికంఠకి తెలుసు. లాస్ట్ 1 వీక్ గేమ్ ఆయన అనలైజ్ చేసుకోడా? ఇంతమంది ఉనంగా నన్నే ఎందుకు పెట్టాడు కామెడీ యాంగిల్‌లో? ఇంతమంది ఉనంగా మణికంఠలోని మంచి విషయాలు చెప్పిన యష్మికి ఎందుకన్నాడు? ఇంతమంది ఉనంగా నైనికాతో నాకు డాన్స్ పెర్ఫార్మన్స్ ఛాన్స్ ఇచ్చాడు. ఇంతమంది ఉనంగా యష్మితో నాకు డాన్స్ పెర్ఫార్మన్స్ ఛాన్స్ ఇచ్చాడు. గత 1 వీక్‌తో పోల్చుకుంటే నా కంటెంట్ రోజు రోజుకి ముందుకెళ్తుంది. సో, నా కంటెంట్ ముందుకెలా తీసుకెళ్లే ప్రయత్నంలో సడెన్‌గా నన్నెందుకు తీస్తాడు? సో, ఈ పాటికే నాకు ఫ్యాన్స్ ఫార్మ్ అయ్యి ఉంటారు అనే విషయాన్ని ఆయన సెన్స్ చేయగలిగాడు. చేయగలిగినప్పుడు ఇప్పుడు ఆయనకి పోయేదేముంది? ఇప్పుడు ఆయన లోపలన్న మాటే బయటంటే, నేను మీతోనే కాదు అక్కడ కూడా నేను ఎలిమినేట్ అవ్వాలనుకున్నానని ఒక డైలాగ్ పడి ఉంటది. ఎలాగో ఆయనకి తీరన్న సంగతి ఆయనకి తెలుసు. తెలిసినప్పుడు ఇంక చూడండి ఇంకెలా ఉంటది గేము? సూపర్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ 'బిగ్ బాస్' టీమ్ గూడా ఇక నువ్వు సింపతి మొదలుపెట్టావంటే బాగోదని చెప్పటం వల్ల గేమ్ మార్చాడు. వద్దు నీలో ఇంకా చాలా కోణాలున్నాయి. ఇది తీస్తే మిగిలిన కోణంని పరిచయం చేయి జనాలకి అని చెప్తున్నట్టు. సో, ఈ రకంగా 'బిగ్ బాస్' తన గేమ్‌ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే. ఈరోజు ఎవరన్నా కాకపోతే కొంచెం మనం గేమ్ చూసి అబ్బా! మణికంఠకి పడ్డాయిరా అనుకుంటే పొరపాటే. ఒక్కోసారి ఏం తిట్టకుండా ఉన్నాడనుకో అది చెడు జరిగినట్టు వాళ్ళకి.
తిట్టాల్సినవన్నీ తిట్టినా గానీ అది ఒక ఇన్‌పుట్ రూపంలో ఉందనుకో మార్చుకోవడానికి చాలా ఉంది. ఇప్పుడు మణికంఠ యష్మి విషయంలో, హగ్గుల విషయంలో అసలు ఇవ్వడు చూడు కావాలంటే. భయపడతాడు. ఎందుకని? ఆ ఇన్‌పుట్ ఎళ్ళింది. ఒక్క యష్మి విషయంలో. మిగిలిన వాళ్ళకి ఎవరికొరికి ఇచ్చిన. సో, ఈరోజు గట్టిగా ఇలా చెప్తే ఇంక ఛాన్స్ లేదు. లాస్ట్ టైమ్ ఒకసారి చెప్పారు. ఇంకోసారి చెప్తున్నారు అన్నట్టు ఎళ్ళిపోయే ఛాన్స్ ఉంది. దట్టు వచ్చే వైల్డ్ కార్డ్స్ ముందు కూడా ఇంక సింపతీతో కాకుండా వేరే లెవెల్‌లో గేమ్ ఆడేయాలనుకుంటున్నాడు బిగ్ బాస్. ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ సీత దగ్గరికొద్దాం. సీత అనే కాదు చాలా మంది దగ్గరికొద్దాం. మణికంఠ విషయంలో ఎందుకు కోపం వచ్చిందండి? మణికంఠ విషయంలో మిగిలిన కంటెస్టెంట్స్ కోపం రావడానికి మెయిన్ రీజన్ ఏంటి చెప్పండి? థింక్ చేస్తే మణికంఠ ఫేక్ గేమ్ ఆడుతున్నాడు, మణికంఠ ఇలా చేస్తున్నాడు, మణికంఠ ఇది, మణికంఠ అది అంటున్న వీళ్ళు మొన్నటి నుంచే కోపం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన సేవింగ్ ఆర్డర్‌లో టాప్ ఉంటాం. ఆయన సేవింగ్ ఆర్డర్‌లో టాప్ ఉంటాం. సో, ఆయన సేవింగ్ ఆర్డర్‌లో టాప్ ఉండి, అరే! ఇతను ఇంత చేస్తున్నాడు, మనం ఈ వీకో, నెక్స్ట్ వీకో ఎళ్ళిపోతాడనుకున్నాం గానీ, ఇతను ఈ రేంజ్ ఓటింగ్ పడుతుందా అన్న ఆలోచనే మనీ మీద హేట్రెడ్ పెంచుకోవడానికి కారణమైంది. జరిగింది ఇది సీత. సీత గాని, ప్రేరణ గాని అందరూ అదేగా అనేది. లైక్ ఇతను ఎళ్ళిపోతాడు అనుకున్నామంటారు కదా! సో, ప్రేరణ అందుకని కామ్‌గా ఉంటుంది. సీత ఇంకో స్టెప్ అడుగేసి ఇతని మీద ఒక కార్నర్ లాగా ఇతన్ని ఎక్కువ థింక్ చేస్తుంది ఇతని గురించి. అతని మీద థింక్ చేస్తే వచ్చే లాస్ సీతకే. ఎందుకో కూడా చెప్తున్నా. సీత మీరు గేమ్‌లో గాని చూస్తే సీత గేమ్‌ని బాగా ఆడుతుంది. ఈవెన్ మణికంఠ గేమ్‌ని కూడా బాగా డీకోడ్ చేయగలిగింది. అది అది అన్‌డౌటెడ్‌లీ కరెక్ట్. కాకపోతే ఇక్కడ ఏమైందంటే సీత విషయం కూడా సీత జెన్యూన్‌గా ఉండి స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి అయితే సీత పాయింట్‌కి, ఆర్గ్యుమెంట్‌కి వాల్యూ ఉంటది. మొన్న చూడండి ఆమెను తీసేయంగానే ఎంత రచ్చ చేసిందో. నేను దేంట్లో తక్కువ, ప్రేరణ కంటే నేను దేంట్లో తక్కువ అని ఆ నైట్ మొత్తం ఇచ్చేసింది. నైట్ మొత్తం ఇచ్చేసినప్పుడు ప్రేరణ సైడే జనాలున్నారు. ఆ పర్టిక్యులర్ డేలో. సో, అటువంటివి చేసినప్పుడు సీత యాక్చువల్ ఉద్దేశం ఏందో జనాలు డీకోడ్ చేయకుండా ఉండగలరా? ఉంటారు. నువ్వు ఎన్ని చెప్తున్నా సరే ఆయన ప్యాంపరింగ్ స్టార్టింగ్ అంటే ఎమోషను ఏదో స్టోరీ చెప్పాడు. ఓకే. ఓదార్చారు. అది పెద్ద విషయం కాబట్టి. కట్టే పేర్చానన్నాడు. ఏయో చెప్పాడు. అది పెద్ద విషయం కాబట్టి హౌస్ మేట్స్ యొక్క ఇది అవసరం. దాని తర్వాత ఇంక 3, 4 వారాలు ఆయన అదే కంటిన్యూ చేస్తున్నప్పుడు ఓదార్పు చేయటానికి ఎందుకంత? నువ్వు ఒక ఇండివిడ్యువల్ గేమ్‌కి వచ్చినప్పుడు ఆయన్నెందుకబ్బా నువ్వు ప్యాంపర్ చేయటం? నీ ఆటను వాడుకో. అంటే ఆయన్ని ప్యాంపర్ చేస్తే తద్వారా ఇటువంటి ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఉన్న ఒక పర్సన్‌ని నేను బాగా చూసుకుంటున్నాను. లేకపోతే నేను బాగా ఇన్‌పుట్స్ ఇచ్చాను. నేను బాగా చేశాను అని అనిపించుకోవడానికేగా. సో, ఆయన ఇప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడు. ప్రతి నామినేషన్‌లో మాట్లాడు. నువ్వు చేస్తుంది తప్పు అని. అలా చేయటం లేదు కదా! సో, నువ్వు అవకాశాలు ఇచ్చావు. మంచిదే. నువ్వు ప్రతిసారి లేకుండా ఈసారి అన్నప్పుడు బయటపడితే అంటున్నా. ఇప్పుడు మెయిన్ ఉద్దేశ్యం మణికంఠ ఓటింగ్ ఎక్కువ ఉండేసరికి వచ్చిన బాధ తప్పితే, మణికంఠ ఓటింగ్ లేకుండా లాస్ట్ 2లో ఉన్నాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నాకు సార్ వచ్చి చూడండి ఇదే సినారియోని కొంచెం ట్విస్ట్ చేసి మాట్లాడతాను నేను. రివర్స్ చేసి మాట్లాడతా మీకు సీన్ అర్థమైపోద్ది. ఇదే దీంట్లో నిన్న బిగ్ బాస్ వచ్చి టాప్ 3లో మణికంఠను పెట్టాడు. బాటమ్ 3లో ఈళ్ళని పెట్టాడు కదా! విష్ణు, నైనిక అండ్ ఆదిత్య అని. అలా కాకుండా విష్ణుని కూడా అట్టేసి ఓకే. టాప్ 4లో అంటే విష్ణుని లేకపోతే నైనిక, ఆదిత్యాల్లో ఒకరిని అట్టేసి నైనికని అట్టేసి ఆదిత్య అండ్ మణికంఠని బాటమ్ 2లో పెట్టాడు అనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే అసలు ఇంత అవసరంలా. నైనికని కూడా బాటమ్ ఉన్నాయండి. విష్ణుని టాప్‌లో పెట్టి ఓకేనా? టాప్ 3లో మనీ ప్లేస్‌లో విష్ణుని పెట్టి బాటమ్ 3లో అంటే ఆదిత్య ఎలిమినేషన్ జరిగేటప్పుడు ఆట నేను చెబుతుంది. బాటమ్ 3లో మీరున్నారు అని చెప్పి మనీ, నైనిక, ఆదిత్య ఉంటే నిజంగా ఈ సీన్ చేసేదా సీత? ఎందుకని? రే వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి మణికంఠ డౌన్‌లోనే ఉన్నాడు. ఇంకెళ్ళిపోతాడులే అన్నట్టు. వాళ్ళ ముగ్గురులో కూడా నైనికానో ఏమన్నా సేవ్ చేసి ఆదిత్య, మణికంఠ ఇద్దరుండి మణికంఠ సేవ్ అయితే ఏం జరిగేది? మణికంఠకి మళ్ళా ఓదార్పు వచ్చేది. అరే నువ్వు చాలా బాగా అన్నా కానీ ఇలా అవుతుందిరా, ఏమనుకోవద్దురా, జనాలు ఉన్నారా అని. సో, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన ఫస్ట్ సేవ్ అవుతున్నాడు అనే ఒక ఇది రావటం. అంటే వీళ్ళకి ఒక ఈక్వేషన్ ఉంది మణికంఠ వెళ్ళిపోతాడు అని. అది జరగటంలా. అది జరగనప్పుడు ఎందుకు జరగటం లేదనేది క్వశ్చన్. మనం ఎవరండి? ఆయన తిట్టేవాళ్ళు ఉన్నారు, పొగిడేవాళ్ళు ఉన్నారు. సో, ఆయన గేమ్‌ని జడ్జ్ చేయడానికి బయట జనాలు ఉన్నారు. వాళ్ళు ఓకే అంటే ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు.
అది కదా కావాల్సింది. సీత ఇలా పదే పదే చెప్పటం వల్ల రేపు అన్న రోజు ఏమో గొప్ప ఓటింగ్ ఏం లేదు. నేనేమనుకున్నా అంటే రేపు అన్న రోజు మణికంఠ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మణికంఠ ఓట్లు పరంగానే సీత ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. వినటానికి విడ్డూరంగా ఉన్నా, వినటానికి అతిగా ఉన్నా ఇది జరిగే ఛాన్స్ కూడా ఉన్నాయి. ఈ బిగ్ బాస్లో ఒకటి నడుస్తుంది ఏంటంటే కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ కంటెస్టెంట్ కానీ ఆ పర్టికులర్ నామినేషన్లో లేరనుకో, వాళ్ళ ఫోకస్ అంతా ఇంకా వేరే వాళ్ళని పంపించడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మనకి చూసాం కౌశల్ విషయంలో ఎన్నిసార్లు జరిగినాయో. చాలాసార్లు ఒక వీక్ టార్గెట్ చేశారంటే అయిపోయినట్టే ఇంక వాళ్ళు. కౌశల్ నామినేషన్లో ఉన్నా అయిపోయినట్టే, లేకపోయినా అయిపోయినట్టే. ఎందుకంటే కౌశల్కి చాలా హ్యూజ్ ఓట్ బ్యాంక్ ఉండేది. సరే మన ఓట్ బ్యాంక్ నుంచి కొంత తీసి ఆ లాస్ట్ బాటమ్ 2లో ఉండే వాళ్ళలో మనకి నచ్చనోడికి పంపించాలంటే మనకి నచ్చినోడికి సపోర్ట్ చేస్తే చాలు కదా అని ఈక్వేషన్ ఫాలో అయ్యేవాళ్ళు. పొరపాటున ఒకవేళ కౌశల్గా నామినేషన్ లేకపోతే ఇంకా అసలు చచ్చిపోయినట్టే. లాస్ట్ బాటమ్ 2లో ఉండేవాళ్ళు వాళ్ళకి నచ్చని వాళ్ళు అయిపోయారు. అట్లానే ఓటింగ్ పరంగా చూసుకుంటే మణికంఠకి చాలా ఓటింగ్ పెరిగిందన్నమాట మాత్రం వాస్తవం. ఇది ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఆల్మోస్ట్ లైక్ నీకు విష్ణుప్రియని దాటిపోయి వీళ్ళ దగ్గరికి చేరాడు, నిఖిల్ నబీల్ దగ్గరికి చేరాడు. అది ఇంకా దాటుకొని ముందుకెళ్తాడా, లేకపోతే అతి ప్రవర్తనతో అతి గేమ్తో ఇంకా కాజేసుకొని వెనక్కి వస్తాడని మనం చూద్దాం. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ కూడా వస్తున్నారు. వీళ్ళలో వైల్డ్ కార్డ్స్లో నీకు హరితేజ ఉంది, గౌతమ్ ఉన్నాడు. సో మిగిలిన వాళ్ళు ఫేస్ చేయలేకపోయినా వీళ్ళిద్దరు కొంచెం బాగా ఆడగలరేమో అన్న సెన్స్ ఉంది నాకు, మణికంఠ విషయంలో కానీ మిగిలిన వాళ్ళ విషయంలో కానీ. చూద్దాం ఏం జరిగిద్దో. ఇటువంటి సిచ్యువేషన్లో పొరపాటున మణికంఠ ఒక వీక్ నామినేషన్ లేకుండా సీత వీళ్ళు ఉన్నారనుకో, అప్పుడు ఖచ్చితంగా అపోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన ప్రతిదానికి మమ్మల్ని ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక చర్చ ఏంది, సీత ఎక్కువ టార్గెట్ చేస్తుంది ప్రతిదానికి. ఈవెన్ నార్మల్గా మాట్లాడే మాటల్లో కూడా, జ్యోతిష్కు మాట్లాడే మాటల్లో కానీ, ఇంకో చోట మాట్లాడే మాటల్లో కూడా మరి హార్డ్గా ఉంటున్నాయి ఆ వర్డ్స్ టువర్డ్స్ మణికంఠ మీద అన్నట్టు. ఇప్పుడు నక్కలు ఉన్నాయంటే నీ ఎదురు కూర్చుంది కూడా నక్కే అంటదాం. చాలా జోకే, అక్కడ కన్వర్జేషన్ అంతా జోకే. నిజంగా కానీ అటువంటి వర్డ్స్ సీత మీద అంటే ఆమె తీసుకోగలదా? ప్రతి దాంట్లో సూక్ష్మంగా వెతికే ఆమె ఆలోచించదా? నువ్వు అంత ఈజీగా ఎలా అనేస్తావు ఎదుటి వాళ్ళ మాటలు? సో అన్నదే పాయింట్ అనమాట. చూడాలి, ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకెళ్తున్నాయి. ఈరోజు వచ్చేసరికి మణికంఠకి ఇవ్వబోయేది మంచి క్లాస్ అని అనిపిస్తుంది నాకు. మంచి క్లాస్ అయినా అతనికి ఉపయోగపడే క్లాస్ అని అనిపిస్తుంది. మణికంఠ గురించి అంత చెడే చెప్పాలి, మంచి చెప్తే మేము తీసుకోలేము అనుకునే వాళ్ళు నా వీడియో చూసినా మీకు వేస్ట్ అండి. ఎందుకంటే నేను గేమ్ని బట్టే వెళ్తా. ఇప్పుడు మణికంఠ ఖచ్చితంగా ఫేకే ఆడుతున్నాడు. అది ఆయన గేమ్ ప్లాన్ అంతే. నేను అది కూడా చెప్పాగా, మనం మణికంఠని తీసి చూడలేము బిగ్ బాస్ సీజన్ 8ని. ఎందుకంటే అక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంత క్లియర్గా ఆయన చెప్తున్న మాటను బట్టి ఈజీగా తెలిసిపోతుంది. నన్ను గేమ్ నానీయటం లేదు, నన్ను మాట్లాడినివ్వటం లేదనే దాంట్లోనే పెద్ద బూతుంది. అసలు నువ్వు మాట్లాడివ్వకపోతే మాట్లాడకుండా ఉండే రకానివా? సో దాంట్లో ఎంత స్ట్రాటజిక్గా వెళ్ళి ఆయన ఎదుర్కోవాలన్న విషయంలో మీరు ఫెయిల్ అయ్యారు అంతే. సో ఆ విషయంలో ఎంత వద్దన్నా ఆయనకి కొంచెం బయట ఇది వస్తుంది అన్న విషయాన్ని సెన్స్ చేసి అది ఎలా తగ్గించాలన్న ప్లాన్లోనే ఉంది. కానీ ఆట పరంగా ఇతను ఎలా ఎదుర్కోవాలి అన్నది ఫస్ట్ నుంచి కానీ అబ్జర్వ్ చేసి పెట్టుంటే బాగానే ఉండేది. ఇప్పుడు మణికంఠని యూజ్ చేసుకొని మనం ఏదో ముందుకెళ్దాం అనుకొని ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నబీల్ ఏమంటున్నాడు, అరే నువ్వు ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావురా మణికంఠ, ఏందిరా ఇది నాకు అర్థం కావట్లేదు అంటానే నువ్వేమైనా అనుకో నీకు సపోర్ట్గా నేను ఉంటా అన్నట్టు అంటున్నాడు. సో మణికంఠ అటువంటి అయినప్పుడు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంది అంటే, నబీల్ ఏదో ఒక మూల మణికంఠకి బయట ఎలా ఉందో కొంచెం సపోర్ట్ చేద్దాం అన్నట్టు. ఇప్పుడు ఆదిత్య పోతే ఏమన్నాడు, అరే మణికంఠ నువ్వు నా మాటలను తీసుకోరా, నేను నీ పక్కన ఉండాలనుకుంటున్నాను, నీకు సపోర్ట్గా చేయాలనుకుంటున్నాను అని. ఆయనకి సపోర్ట్ చెప్పితే ఆయనకి ఆయన ఆడుకుంటాడు కదా. అంటే మణికంఠకి సపోర్ట్ సిస్టమ్గా ఉంటే తద్వారా వచ్చే క్రెడిట్ తీసుకోవాలనే ఉద్దేశంలో వీళ్ళందరూ ఫెయిల్యూర్గా మారారనేది నా ఉద్దేశం. ఆయన ఎవరైతే క్రేజ్ ఇస్తారో ఆయన ఏం మనిషి, అసలు నా ఎమోషన్కి నాకు ఉపయోగపడాలి కానీ మీకెందుకు? నా ఎమోషను నా ఇష్టం నా కన్నీళ్ళు నాకు ఉపయోగపడాలి కానీ నా ఎమోషన్స్ మీదుగా మీరు పైకెక్కుతానంటే నో నేను ఒప్పుకోనేటి అయిపోయి ఆయన అంత ఎఫర్ట్ పెట్టి అంత ఏడ్చి ఒక కంట కన్నీరు మహానెట్లో 2 బుట్లు అంటే 2 బుట్లే వస్తాయి. మణికంఠ ఒక్క బుట్టు తెప్పిగలడు. సో అటువంటి గేమ్ ఆడుతున్న మణికంఠ ఆయన ఎమోషన్ తీసుకెళ్ళి వేరే వాళ్ళు క్రియేట్ ఇవ్వాలంటే ఇవ్వడు. ఆయనకే ఉపయోగపడాలా, రైట్? సో ఇవన్నమాట.
చూద్దాం ముందు ముందు ఎలా వెళ్తుందో ఏంటో. సో ప్రస్తుతానికి నాకు అనిపించినవన్నీ ఈ వీడియోలో పొందుపరిచాను. వీడియో నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.